స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, పరలోకం నుండి ఆహ్వానం అందుకున్న స్త్రీ మరియ తల్లి అని మరియ తల్లిని గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 33 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. యేసు జనన సూచన, దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. ప్రియులారా, ఈ హెడ్డింగ్ మనము చూసినట్లయితే చాలాసార్లు మనం అలా చదివేస్తూ ఉంటాం. దూత ప్రకటన. దూత పరలోకం నుండి ఒక సందేశం తీసుకొని వచ్చింది. ఒక లెటర్ వచ్చినప్పుడు, ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు అడ్రస్ ఉంటుంది. అలాగే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, గలిలయ సీమనందుని నజరేతు నగరమునకు దూత పంపబడ్డదంట. గలిలయ సీమలో నజరేతు అనే ఊరిలోకి దూత వచ్చింది. దూత వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిందని మనం చూస్తే, దావీదు వంశములో పుట్టిన యోసేపు అనే వ్యక్తికి ప్రదానం చేయబడిన తల్లి మరియ యొద్దకు దూత పంపబడ్డది. ప్రియులారా, అంటే చూడండి, ఒక సందేశం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సందేశం ఒక మనిషి దగ్గర నుంచి రాలేదండి. ఎవరైనా ఒక విఐపి మనకు ఒక గ్రీటింగ్స్ పంపిస్తే చాలా సంతోషపడతాం. ఒక మెసేజ్కి రిప్లై ఇస్తేనే మనం ఆనందపడుతూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ పరలోకం నుండి ఆహ్వానం అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె అందుకున్న సందేశం సమస్త మానవాళికి అది రక్షణగా, రక్షణ సువార్తగా, ఒక గుడ్ న్యూస్గా మారింది. ప్రియులారా, అంటే అది ప్రపంచాన్నే మార్చేసింది ఆమె అందుకున్న ఆ సందేశం. చూడండి, ఒక పారిష్ పెద్దదా చిన్నదా అని ఎలా చూస్తాం? ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అని అడుగుతారు. ఒక సంఘము ఎంతండి సంఘము అని అంటే, ఓ ఇంత జనాలు ఉన్నారా అంటే అది చాలా పెద్ద సంఘంగా పరిగణింపబడుతుంది. అలాగే ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటున్నప్పుడు ఎంత జనాలు వస్తే, లేక ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, ఎంతమంది మనుషులు వాళ్ళ వెంట వస్తే వీళ్ళు ఇంత గొప్ప దైవజనులుగా మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, అంటే ఒక మనిషి కొంతమందిని రక్షిస్తే వాళ్ళు ఇంత గొప్ప దైవజనులు అని మనం అనుకుంటట్లయితే, ప్రియులారా, ఒక స్త్రీ పరలోక సందేశాన్ని అందుకుంది. ఆ సందేశం మానవాళికి ఒక శుభవార్తగా మారింది. ప్రియులారా, ఎవరైనా ఏదైనా చెప్పాలంటే ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని మనం అడుగుతాం. కానీ ఆమె ద్వారా ఒక సందేశాన్ని మనం అందుకున్నాం. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, పాత నిబంధన గ్రంథము మలాకీ గ్రంథముతో ముగిసింది. నూతన నిబంధనలో ప్రియులారా సువార్తలతో మొదలైనప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాలు వ్యవధి ఉందని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 400 సంవత్సరాలు ప్రియులారా దేవుని స్వరం వినబడలేదు. దేవుడు ఎవరిని వాడుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు. అంటే సైలెంట్ ఇయర్స్ అంటూ ఉన్నాం మనం. అంత నిశ్శబ్దం. చూడండి, మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఒంటరిగా ఎవరైనా ఉండగలుగుతారా అండి? సమూయేలు గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, యావే స్వరము లేక యావే వాక్కు అరుదైన సమయములలో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు అని మనము చదువుతున్నాం. అంటే అరదు అంటే వెరీ రేర్ కదా అండి. ఎక్కడో ఒక చోట దేవుడు ఎవరితోనో మాట్లాడాడు అని వినబడుతున్నట్లాంటి సమయంలో సమూయేలు దేవుని స్వరం విన్నాడంట. కానీ మీరు ఒక్కసారి గమనించండి, 400 సంవత్సరాలు దేవుని స్వరాన్ని ఎవరు వినలేదు, దేవుని సందేశాన్ని ఎవరు వినలేదు. ప్రియులారా, అటువంటి ఒక సమయంలో మనం ఏం చూస్తున్నామంటే, అకస్మాత్తుగా
అకస్మాత్తుగా పిల్లరా దేవదూత పరలోకం నుండి ఒక సందేశము తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే పిల్లరా 6వ మాసమున గాబ్రియేలు దూత ఈ సందేశం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎవరు ముందడుగు వేశారు? ఈ ఆహ్వానం ఎవరి నుండి వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి ఈ ఆహ్వానం వచ్చింది పిల్లరా. దేవుడే రక్షణకి ఆయన తొలి అడుగు వేశాడు. ఆగమన కాలం అంటే పిల్లరా రక్షణకి తొలి అడుగు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, ఆదామును ఏదేను తోటలో దేవుడు వెదికాడు. ఓయి ఆదామా, నీవెక్కడున్నావు అని చెప్పి ఆదామును దేవుడు అడిగాడు. ఆదాము దేవుణ్ణి వెదకలేడండి, కానీ దేవుడు ఆదామును వెదికాడు పిల్లరా. వాక్యం ఏం పలుకుతుందంటే, ఆగమన కాలం అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత. చూడండి, క్యాథలిక్ చర్చ్లో ఒక మనము డిసెంబర్ వచ్చిందంటే ఆగమన కాలం అని మనం ఫాలో చేస్తూ ఉంటాం. అయితే ఎందుకంటే పిల్లరా అది బిబ్లికల్, బైబిల్లో అది రాయబడింది. ఆగమన కాలం అంటే యేసుప్రభు పుట్టిన ఆ రోజు మాత్రమే కాదు. గొర్రెల కాపరులు దూతల స్తుతులు విన్న తర్వాతనే కాదు ఆగమన కాలం, లేక జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడే కాదు ఆగమన కాల ఆరంభం పిల్లరా. ఆగమన కాలం ఎప్పుడు ఆరంభమైంది అంటే పరలోకం నుండి 6వ నెల గాబ్రియేలు దూత తల్లి మరియకు సందేశం తీసుకొని వచ్చిన ఆ క్షణములోనే పిల్లరా ఆగమనం శుభవార్త ఆరంభమైంది పిల్లరా. వాక్యంలో మనం చూస్తే ఈ మొదటి ఆహ్వానం ఎవరిచ్చారు, ఈ రక్షణకి ఆహ్వానం ఎవరిచ్చారు అని అంటే దేవాది దేవుడు ఈ సందేశాన్ని పంపించాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు పిల్లరా. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచి ఆయన అంటున్నాడు, అయ్యా నేను నిన్ను దీవిస్తా, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును దీవెనకు సిద్ధం చేసి పంపించాడు పిల్లరా. ఈరోజు మనిషి కాదు దేవుణ్ణి వెతుకుతున్నది, కానీ నశించిపోయిన మనుషులనే దేవుడు వెతుకుతూ వచ్చాడు. అంటే ఆగమన కాలం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే పిల్లరా, ఆగమన కాలం వస్తుంది అని అంటే దేవుడు మనుషుల కొరకు వెతుకుతున్నాడు, దేవుడు మనుషులకు ఒక ఆహ్వానం పంపుతున్నాడు అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుణ్ణి వెతకటానికి మనము మొదటి అడుగు వేయలేదు, కానీ దేవుడు మొదటి అడుగు వేశాడు అనేదాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా అని చెప్పి మరియ తల్లిని దేవదూత దర్శించింది పిల్లలు. పరలోకం నుండి నజరేతు అనే ఆ ఊరిలోకి మరియ తల్లిని వెతుకుతూ దేవదూత అక్కడికి వచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. రోమిలు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం ఇట్లా చెప్తుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రేమను ఎలా మనకు వెల్లడి చేస్తున్నాడంటే, మనం నీతిమంతులమని మన దగ్గరకు ఆయన వెతుక్కుంటూ రాలేదండి, మనం మంచి వాళ్ళమని మనని వెతుక్కుంటూ రాలేదు, లేక దేవుడు కావాలని మనం ఆరాట పడుతున్నామని చెప్పి దేవుడు మనని వెతుక్కుంటూ రాలేదు. పిల్లరా వాక్యం ఏమంటుందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం వాక్యం చూసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కానీ మీరు నన్ను ఏర్పరచుకోలేదు అని అంటున్నాడు ప్రభు. అయితే ఆగమన కాలం అంటే పరలోక ఆహ్వానం అని మనం చూసాం. ఇది ఎవరిచ్చారు? దేవుడే మనందరినీ ఆహ్వానిస్తున్నాడు, దేవుడు ఒక్కొక్కరిని వెతుకుతున్నాడు పిల్లరా. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఆహ్వానిస్తున్నాడు చూడండి.
కొంతమంది విఐపీస్ వాళ్ళ మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా చేసినప్పుడు అందరికీ ఒక జనరల్ అనౌన్స్మెంట్ చేస్తారు. జనరల్ అనౌన్స్మెంట్ అంటే వివాహం జరుగుతుంది అని అందరికీ మామూలుగా చెప్తారు. కానీ ఎవరైతే పేరుగాంచిన వాళ్ళు వివిఐపీస్ లేక ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా వాళ్ళు వెళ్తారు. వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు ప్రియులారా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అంటే ముఖ్యమైన వాళ్ళు అనుకుంటేనే వాళ్ళనే ఆహ్వానిస్తారు, అందరిని ఆహ్వానించరు. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు అని మనము వాక్యంలో మనం చదివినట్లయితే వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఏమంటుందంటే, నతానేలు అంటున్నాడు, ఇదిగో నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా అని అంటున్నాడు. అంటే నజరేతు అనే ఒక ప్రాంతం ఎట్లాంటిది అని అంటే దానిలో ఏ మంచి లేదు, ఏ పేరు లేదు, దానికి ఏ గొప్పతనం లేదు. అటువంటి ఒక స్థలాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ప్రియులారా. మొదటిగా. రెండవదిగా మనం చూస్తే ఎలాంటి మనుషులని ఎంపిక చేసుకుంటాడు దేవుడు అంటే చాలాసార్లు అనుకుంటారు కదండి, నేను దేవుడు పిలువబడ్డానికి నాకు అర్హత లేదు, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడా, దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడా అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. పిల్లరా, ఈరోజు ఈ వాక్యము మిమ్మల్ని బలపరచాలి. మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం ఏమంటుందంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. బైబిల్లో మనం ఒక్కొక్కరిని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా, మీలో లోకరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. జ్ఞానులు కానీ ఘనులు కానీ గొప్ప వంశంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రి వాళ్ళను ఆయన ఎంపిక చేసుకుంటున్నాడంట. వెర్రి అంటే జ్ఞానహీనులని. వీళ్ళ జీవితంలో ఈ అద్భుతమా, వీళ్ళు ఇంత గొప్పగా లేపబడ్డారా, ఇంత చక్కటి వివాహమా, ఇంత ఉద్యోగమా, సువార్త చేస్తున్నారా, దేవుడు ఇలా దీవించాడా? ప్రియులారా, వాక్యం ఏమంటుంది అంటే జ్ఞానులని సిగ్గుపరచటానికి దేవుడు జ్ఞానహీనులని బుద్ధిహీనులని ఆయన ఎంపిక చేసుకున్నాడంట. బలవంతులని సిగ్గుపరచటానికి బలహీనులని దేవుడు ఎంపిక చేసుకున్నాడంట. ఎన్నిక గలిగిన వారిని అంటే అన్నీ ఉన్న వాళ్ళని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వాళ్ళని తృణీకరించబడిన వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని వాక్యం పలుకుతోంది. పిల్లరా, ఆయన ఎంపిక మనుషులు చూస్తున్న దృష్టితో ఉండదండి. ఒక మనిషిని కొంతమంది గొప్ప వాళ్ళు అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళని లెక్క చేయకపోవచ్చు. అయితే ఈరోజు ప్రియ బిడ్డ, నువ్వు తృణీకరించబడుతున్నట్లయితే, నాకే జ్ఞానం లేదు అని నువ్వు అనుకున్నట్లయితే, నాకే స్టేటస్ లేదని నువ్వు అనుకున్నట్లయితే, నాకు చదువు లేదని నువ్వు అనుకున్నట్లయితే, నాకు ధనం లేదని నువ్వు అనుకున్నట్లయితే, ఈరోజు ఈ సువార్త నిన్ను బలపరచాలి. అదేమిటి అంటే దేవుడు ఇటువంటి వారినే ఎంపిక చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని మనం పరిశీలన చేస్తే వారి జీవితాలను మనం చూస్తే పిల్లరా అటువంటి వాళ్ళనే దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఒకవేళ లోకంలో మనుషులకి ఎంపిక చేసుకోవాలంటే బెస్ట్ చూసుకుంటారు, వాళ్ళు అన్నిట్లో వీళ్ళు బెస్ట్ ఉన్నారా లేదా అని చూసుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఎందుకు పనికిరాని వాళ్ళని ఎంపిక చేసుకొని పనికొచ్చే పాత్రల్లాగా దేవుడు వాళ్ళని తయారు చేస్తాడు. అదే దేవుడు ఎంపిక. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుంది అంటే ఆ పిలుపు, ఆ సాధారణమైన మనుషులకి దేవుడిస్తున్న ఆహ్వానం ఏం కలిగి ఉంది అని మనం చూస్తే అది ఒక వ్యక్తిగత పిలుపు. అక్కడ దూత వచ్చి ఏం చెప్తున్నాడంటే ఆమె పేరు మరియా, తల్లి మరియా అని మనం చూస్తున్నాం. అంటే జనరల్గా దేవుడు పిలవట్లేదు, వ్యక్తిగతంగా దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు వంట చేస్తున్నావేమో, బట్టలు ఉతుకుతున్నావేమో, పని చేసుకుంటూ వాక్యం వింటున్నావేమో, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలోనైనా సరే దేవుడు మనకు ఆహ్వానము అందిస్తాడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ దేవుని ఆహ్వానం ఏం తీసుకొని వస్తుంది? మొదటిగా ఎవరు ఆహ్వానిస్తారు? దేవుడు ఆహ్వానిస్తాడు. ఎవరిని దేవుడు ఆహ్వానిస్తాడు? సాధారణమైన మనుషులు.
ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకుంటాడు, ఆయన ఆహ్వానిస్తాడు తన దగ్గరికి ప్రియులారా. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఈ దేవుని ఆహ్వానము ఏమి తీసుకొని వస్తుంది అంటే ఆహ్వానంతో పాటు ఏమి తీసుకొని వస్తుంది ప్రియులారా. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన ఒక అన్నయ్య వాళ్ళు మ్యారేజ్ చేశారు వాళ్ళ పిల్లలవి. సో వాళ్ళు ఇన్విటేషన్ పంపించినప్పుడు ఆ ఇన్విటేషన్తో పాటు ఒక మంచి చీర కూడా బాక్స్లో ప్యాక్ చేసి ఒక చక్కటి చాలా బాగుంది ఆ మ్యారేజ్ కార్డ్ అనమాట, ఒక గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసి దాంట్లో ఒక చీర, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఆ ఇన్విటేషన్తో పాటు ఒక గిఫ్ట్ని వాళ్ళు పంపించారు. ఇది మామూలుగా గిఫ్టే అంటే మామూలుగా వెడ్డింగ్ కార్డ్ అనుకొని ఓపెన్ చేసినప్పుడు దానిలో మంచి చీర మంచిగా ప్యాక్ చేసి ఉంది, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ టైం చూసాను అంత మంచిగా ఒక ప్యాకింగ్ చేయటం. సో నేను అది ఓపెన్ చేసినప్పుడు అరే ఇంత చక్కగా ప్యాకింగ్ చేశారా ఇది అని నేను అనుకున్నాను ప్రియులారా. అంటే వాళ్ళ హోదాకు తగ్గట్టు ఆ ఇన్విటేషన్ వాళ్ళు పంపించారు. కొంతమంది ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఏదైనా గ్రీటింగ్స్ ఇచ్చినప్పుడు దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారు, ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే అది వాళ్ళు ఇస్తూ ఉంటారు. న్యూ ఇయర్కి, క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇస్తుంటారు కదండి, ఏదైనా వాళ్ళు ఇస్తూ ఉంటారు పిల్లరా. అయితే ఒక మనిషి తన హోదాని చూపించుకోవటానికి మంచి బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నప్పుడు పరలోక తండ్రి ఆహ్వానం ఇచ్చినప్పుడు ఆయన ఆహ్వానంతో పాటు ఏం తీసుకొస్తాడు అని బైబిల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం ఏం చెప్తుందంటే దేవదూత లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని దూత పలికిందండి. ఆహ్వానం ఏం తీసుకొని వచ్చిందంటే అనుగ్రహ పరిపూర్ణురాల, ఫుల్ ఆఫ్ గ్రేస్, అంటే సంపూర్ణమైన అనుగ్రహము ఆ దేవదూత పరలోకం నుండి తల్లి మరియ దగ్గరికి తీసుకొని వచ్చింది పిల్లరా. పిల్లరా, దేవుని ఆహ్వానం, దేవుని పిలుపు ఒక భారం కాదు. దేవుని పిలుపు ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. అది దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని ఒక మనిషికి ఇస్తుంది పిల్లరా. తల్లి మరియ దాన్ని సంపాదించలేదు, ఆమె పొందుకుంది, దేవుడి దగ్గర నుంచి పొందుకుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే ఏలిన వారు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. దేవుడు ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పి దేవదూత దేవుని అనుగ్రహాన్ని కలిగిన స్త్రీగా అనుగ్రహం నువ్వు పొందుకున్నావని చెప్పి పరలోకం నుండి పిల్లరా ఆహ్వానం దేవుని కృపను అనుగ్రహంని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుని పిలుపంటే ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు. దేవుని సేవ అంటే అమ్మో ఇది చాలా కష్టం, ఇది నేను చేయలేను అని అనుకుంటుంటారు. కానీ పిల్లరా దేవుని ఆహ్వానం అంటే ఆ ఆహ్వానం ఏం తీసుకొని వస్తుంది అంటే దేవుని అనుగ్రహం తీసుకొని వస్తుంది. నీవు దేవుని ప్రణాళికలో పాలు పొందటానికి, దేవుని కొరకు నువ్వు నిలబడడానికి, దేవుని సాక్షిగా నువ్వు నిలబడడానికి పిల్లరా దేవుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆగమన కాలం అంటే ఏమిటో తెలుసా? దేవుని కృప మానవాళి రక్షణ తలుపు తట్టడం ప్రియులరా. అంటే ఆ పిలుపు ఒక్కొక్కరి జీవితంలో దేవుని అనుగ్రహమును తీసుకొని వస్తుంది. అడ్వెంట్ ఈజ్ గాడ్స్ గ్రేస్ నాకింగ్ ఆన్ ద డోర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సర్వ మానవాళికి ఒక కృపను తీసుకురావటానికి ప్రిలరా ఆహ్వానం పరలోకం నుంచి తల్లి మరియకు అనుగ్రహించబడ్డది. మూడోదిగా అనుగ్రహం అని మనం చూస్తున్నాం ప్రిలరా. నాలుగోదిగా మనం చూస్తే ఆహ్వానం ఏం సందేశాన్ని తీసుకొని వచ్చింది చూడండి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఇదిగో ఈ సమయానికి ఇది 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 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు రావాలి అని చెప్తారు కదండి. పరలోకం నుంచి ఈ ఆహ్వానం వచ్చినప్పుడు ఆ ఆహ్వానం ఏం తీసుకొని వచ్చింది అని మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే దేవదూత మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునికి యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులని పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతము ఉండదు అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రిలరా
ఈ పరలోక ఆహ్వానం ఏం తీసుకొని వచ్చిందంటే, ఏ సందేశం తీసుకొని వచ్చిందంటే, నువ్వు భయపడకు, ఆగమన కాలం వచ్చింది అని అంటే, ఆగమన కాలం ఏం తీసుకొని వస్తుంది సందేశం అంటే, భయపడొద్దు అనే ఒక సందేశాన్ని తీసుకొని వస్తుంది. చూడండి, దేవుడు వాగ్దానానికి మనిషికి మధ్య భయం ఉంటుందండి, భయం ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోకుండా భయము నీకు ఉండడం అవసరం లేదు అని చెప్పి దేవుడు ఆహ్వానంలో పిలుస్తున్నాడు. అమ్మో, ఇంత పెద్ద పెళ్ళికి నేను వెళ్ళగలుగుతానా, లేకపోతే ఇంత పెద్ద ఫంక్షన్కి నేను అర్హురాలనా అని కొన్నిసార్లు అనుకుంటుంటాం కదండి. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు భయపడకు, నేనే నీకు పర్సనల్ ఇన్విటేషన్ ఇచ్చానని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ దేవదూత ఏం చెప్తుందంటే, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు. మొదటి సందేశం ఏంటండి? ఆహ్వానం ఏం తీసుకొని వచ్చింది? నువ్వు భయపడకు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, నీవు కుమారుణ్ణి కనెదవు, యూ విల్ కన్సీవ్ ఎ ప్రామిస్. పిల్లరా, మరియ తల్లి అయితే యేసు ప్రభుని తన గర్భంలో ధరించింది. అయితే ఈరోజు మనం ఆగమన కాలం అంటే మనం ఏమనుకుంటామో తెలుసా అండి? యేసు ప్రభు అప్పుడెప్పుడో బెత్లెహేంలో పుట్టిన ఆ పండగని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అని మాత్రమే మనం అనుకుంటుంటాం. కాదు ప్రియులరా, ఈరోజు ఆగమన కాలం అంటే ఏమిటో తెలుసా? గలతీ రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కటి వచనం ఉందండి. ఈ వచనం నాకు చాలా ఇష్టం ప్రియులరా. ఆ వచనం ఏమంటుందంటే, నా పిల్లలారా, క్రీస్తు రూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎలాగైతే ప్రియులరా, ఒక గర్భవతి అయిన తల్లికి, ఒక ప్రెగ్నెంట్ మదర్కి తెలుసు, డాక్టర్ని విజిట్ చేసినప్పుడు, అమ్మా ఇంకా నీ బిడ్డ కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు అని అంటే ఎంత టెన్షన్ అండి, ఎంత భయం అండి. అన్ని టాబ్లెట్స్ వేసుకుంటారు, చక్కటి ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, భయపడతారు, ప్రార్థన చేయమంటారు, ఏమేం చేస్తారు. ఎందుకంటే బిడ్డ మంచిగా రూపం పొందుకోవాలి, రూపించబడాలి గర్భంలో. అయితే పిల్లరా, పునీత పౌలు గారు గలతీలకు లేఖ రాస్తా ఆయన ఏమంటాడంటే, క్రీస్తు రూపము మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. ఎలాగైతే మరియ తల్లి యేసు ప్రభుని తన గర్భములో, పిల్లరా, ఆమె గర్భం ధరించిందో, ఆ వాక్యం, ఆదిలో వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని మనం చూస్తున్నాం కదండి. ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమైన దేవుడు శరీరధారి అయి లోకంకి వచ్చను అని మనం చూస్తున్నాం కదండి. అయితే తల్లి మరియ గర్భంలో ఆ వాక్యము శరీరధారిగా రూపం పొందుకున్నాడు ప్రియులరా. అయితే ఈరోజు ఎవరెవరి జీవితంలో అయితే వాగ్దానం ఉందో ప్రియులరా, ఎవరెవరినైతే దేవుడు పిలిచాడో ప్రతి ఒక్క విశ్వాసి నమ్మాల్సింది ఏంటి అంటే, మరియ తల్లి అడుగు జాడలో మనం నడవాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానం, దేవుడు మన జీవితంలో ఇచ్చిన పిలుపు మనం ఏం చేయాలి అంటే, క్రీస్తు రూపాన్ని మన లోపల రూపొందించేంత వరకు, ఎలాగైతే ఒక ప్రెగ్నెంట్ మదర్ ఎక్సర్సైజ్ చేసి తిని ఎలా చేస్తుందో అలాగే ఆత్మీయతలో మనం ఎదగాలి అనే ఆగమన కాలం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఎప్పుడో యేసుప్రభు పుట్టేశారండి, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆగమన కాలం అంటే ఎప్పుడో పుట్టిన యేసుప్రభును జ్ఞాపకం చేసుకోమని కాదు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆగమన కాలం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి ఒక్కరిలో క్రీస్తు జన్మించాలి. ఆయన రూపాన్ని మరియ తల్లి ఆ రోజు మోసినట్లుగా ప్రతి ఒక్కరు కూడా పిల్లరా మరియ తల్లిలాగా క్రీస్తు ప్రభుని గర్భంలో మనలో మొయ్యాలి అని చెప్పి వాక్యం పలుకుతుంది. గలతీ 4:19 గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మనలో నెరవేర్పు చేయమని ప్రభువుని మనం అడగాలి. అయితే ప్రియబిడ్డ, ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? ఆ రోజు మరియ తల్లి యేసు ప్రభుని గర్భం ధరించింది, ఆయనకు జన్మనిచ్చినట్లుగా ఈరోజు యేసు ప్రభుని మనం కలిగి ఉన్నామా? నేను కలిగి ఉన్నానా, నీవు కలిగి ఉన్నావా అనేదే ప్రశ్న ప్రియులరా. అయితే ఈ ఆహ్వానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆహ్వానం పొందుకున్న వాళ్ళు గొప్పవాళ్ళుగా లేక ఏదో సాధించిన వాళ్ళుగా చూపించడానికి కాదు ప్రియులరా. వాక్యం ఏమంటుందంటే 32, 33 వచనాల్లో మనం ఇంతకుముందు వచనం చదివాం కదండి. వాక్యం అంటుంది, ఆయన ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. తండ్రి దావీదు సింహాసనమును ఆయన పరిపాలించును, సర్వదా యాకోబు వంశీలను ఆయన పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతము లేదు అని వాక్యం పలుకుతుంది. ఆయన ఆహ్వానం ఎందుకు ఇచ్చాడు? ఆహ్వానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రియులరా,
ఆయన మహిమ పొందుకోవటానికి, అది మన ద్వారా మహిమ పొందుకోవటానికి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనమేదో గొప్పోళ్ళమని చాటుకోవడానికి కాదు దేవుడు మనల్ని పిలుస్తుంది ప్రియులరా. ఆయన దేనికి మనల్ని పిలుస్తున్నాడు అని అంటే, వాక్యం ఏం పలుకుతుందంటే, ఇది మన గొప్పతనం చాటుకోవడానికి కాదు, కానీ ప్రభువు గొప్పతనం లోకానికి చాటటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందుకే స్నాపకుడగు యోహాన్ అంటున్నాడు, ఇదిగో నేను తగ్గించవలసి ఉన్నది, నువ్వు హెచ్చింపబడవలసి ఉన్నది అని చెప్పి అంటున్నాడు. పిల్లరా, మరియ తల్లి చెప్తుంది కానాపల్లి పెళ్లి విందులో, ఆయన చెప్పినట్టే మీరు చేయుడి. నేనే కదా, నేను చెప్పినట్టే చేయండి అని అనలేదు ఆమె, ఆయన చెప్పినట్టే చేయుడి అని అంటుంది. పిల్లరా, ఈరోజు ప్రతి ఒక్కరు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, మన ద్వారా తల్లి మరియ ద్వారా ఎట్లాగైతే దేవుడు తన కార్యం చేయాలనుకున్నాడో, అలాగే మన ఒక్కొక్కరి ద్వారా దేవుడు తన కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులరా, ఏమి ఆహ్వానం మనకేం పాఠాలు నేర్పిస్తుంది అంటే, ఎవరైతే వినయాత్ములై ఉంటారో వినయాత్ములు ఆ పిలుపును పొందుకుంటారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, వినయాత్ముడును పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కుకు భయపడు నరుణ్ణి నేను ప్రీతితో చూస్తాను, వాడిలో నేను నివాసం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులరా, ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ ప్రభు ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆహ్వానం పొందుకోవాలంటే ఒక మనిషిలో మొట్టమొదటగా ఉండాల్సింది ఏంటంటే వినయము అనే వాక్యం తెలియజేస్తుంది. రెండోదిగా, ఈ ఆహ్వానం వల్ల మనం నేర్చుకుంటున్న రెండవ పాఠం ఏంటంటే ప్రియులరా, ఇది మన పర్ఫార్మెన్స్ కాదు, మనం ఏదో చేసేస్తున్నామని కాదు, అయితే దేవునితో పార్ట్నర్షిప్, ఆయనతో కలిసి ఆయనకి కోఆపరేట్ చేసి మన ద్వారా దేవుడు పనిచేయడానికి మనము దేవుడితో సహకరించాలి అని చెప్పి ఈ ఆహ్వానం మనకు నేర్పిస్తుంది. ప్రియులరా, సత్రములో యేసుప్రభు పుట్టక మునుపు ప్రియులరా, ఆ సందేశం అందుకుంటున్నప్పుడు తల్లి మరియ తన హృదయాన్ని ప్రభు కొరకు తెరిచింది. అప్పుడు ఆమె హృదయంలోకి ప్రభు వచ్చాడు. ప్రియులరా, అంటే మొదటిగా దేవుడు ఎక్కడ పుట్టాలి అంటే ఆ సత్రంలో పుట్టడానికి ముందే ఆగమన కాలం వచ్చింది, ఆరంభమైంది. అది ఆమె హృదయంలో. ఆమె ప్రభు కొరకు తన జీవితాన్ని తెరిచింది, తన హృదయాన్ని తెరిచింది, తన జీవితాన్ని సమర్పించింది. ప్రియులారా, అందుకే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తుంది, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను లోపలికి వత్తును, నేను వాడితో వాడు నాతో కలిసి భుజిస్తారు అని చెప్పి వాక్యం పలుకుతోంది. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని కొరకు నువ్వు హృదయం తెరిచావా? నీ కుటుంబంలోకి ప్రభుకి నువ్వు ఆహ్వానం పలికావా? ఈరోజు దేవుడు ఇంకొకసారి ఆహ్వానిస్తూ ఉండగా మనము మన హృదయాలని ప్రభు కొరకు మనం తెరుస్తాం. పరలోక ఆహ్వానం అందుకొని మానవాళి చరిత్రని ఒక స్త్రీ మార్చివేసింది. ప్రియబిడ్డ, ఈరోజు మరియ తల్లిలాగా ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక భార్య, సంఘంలో ఒక విశ్వాసి దేవుని ఆహ్వానాన్ని అందుకుంటే వారి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు అయ్యా, ఆ మరియ తల్లిని ఎలాగైతే నువ్వు దీవించావో, ఎలా అనుగ్రహము పరిపూర్ణురాలుగా చేసావో, ఎటువంటి అనుగ్రహం ఇచ్చామో ప్రభువా, నాకు కూడా అటువంటి అనుగ్రహం ఇమ్మని మనమందరం కలిసి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలు. ఆగమన కాలమనగా నా తండ్రి, అయ్యా కృప మానవాళి తలుపు తట్టటమయ్యా. అవును ప్రభువా, నీ ఆహ్వానం కృపను ఈ లోకానికి తీసుకొని వచ్చింది ప్రభువా. ఈరోజు మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం, మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా సంఘాలను మీకు అర్పిస్తున్నాం నా తండ్రి, నశించిపోతున్న మానవాళిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. మాలోకి రండి అయ్యా, మేము మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభువా, క్రీస్తు స్వారూప్యంలోకి మేము మారటానికి నాయన నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం. మా ద్వారా మీరు పని చేయమని ప్రభువా. అయ్యా, నీ ప్రణాళికకు మేము సహకరించులాగున మమ్మల్ని నడిపించమని ఈ ఆగమన కాలములో నా తండ్రి, ఎవరెవరైతే ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, పరలోకం నుండి ఆహ్వానం ఒక్కొక్కరు అందుకుందురుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. నీ కార్యము జరిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆగమన కాలమనగా పరలోకము నుండి ఆహ్వానం అందుకోవటం. మరియ తల్లి నిలబడినట్లుగా ప్రతి ఒక్కరు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.